యెహోవాయందు భయభక్తులు కలిగా ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. ఈ వచనం మన జీవితానికి స్పష్టమైన దారి చూపిస్తుంది. నిజమైన ధన్యత ఎక్కడ ఉందో ఇది తెలియజేస్తుంది. ధనం, హోదా, పేరు ఇవి ధన్యతకు మూలం కావు. యెహోవాయందు భయభక్తులు కలిగా ఆయన మార్గాలలో నడవడం వలన మాత్రమే నిజమైన ఆశీర్వాదం కలుగుతుంది. యెహోవాయందు భయభక్తి అంటే భయంతో వెనుకడుగు వేయడం కాదు, ఆయనను ప్రేమతో గౌరవించడం, ఆయన చిత్తానికి లోబడడం, ఆయన మాటకు విలువ ఇవ్వడం, ఆయనను మన జీవితానికి కేంద్రంగా పెట్టడం. ఆయన త్రోవలలో నడవడం అంటే నిజాయితీగా జీవించడం, ప్రేమ, క్షమ, సహనం చూపించడం, కష్టాల్లో కూడా దేవునిపై నమ్మకం ఉంచడం, లోక మార్గాలను కాక దేవుని మార్గాలను ఎంచుకోవడం. అలాంటి జీవితం గడిపేవారు బయట పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గత శాంతి, ఆత్మీయ ఆనందం, దైవ సమీపత అనుభవిస్తారు. దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, వారి ఇంటిని నిలుపుతాడు, వారి నడకకు దారి చూపిస్తాడు. ఈ రోజు మనమే మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేను యెహోవాను భయభక్తులతో గౌరవిస్తున్నానా? ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నానా? యెహోవా త్రోవలను ఎంచుకున్న జీవితం ఎప్పటికీ వ్యర్థం కాదు. అలాంటివారే నిజంగా ధన్యులు.